ఇక డీటెయిల్స్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అల్పాహారం విందు ఇవ్వనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇచ్చే అల్పాహార విందుకు పవన్ కళ్యాణ్ జనసేన కీలక నేతలు హాజరు కానున్నారు. అల్పాహార విందు ముగిసిన తరువాత ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇక సిఈసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ విజయవాడకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఇవాళ రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహించనుంది. రేపు సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇంటింటి సర్వే నిర్వహించి డూప్లికేట్ కేసులు, మృతి చెందిన ఓటర్లు, ఓటు బదిలీ దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చామని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. కాకినాడ నగరంలో ఫామ్ 7 ద్వారా గంపగుత్తుగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా దరఖాస్తులు చేసిన 6గురిపై కేసులు పెట్టామన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా ఓటర్ జాబితాను తయారు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా పరుచూరులో 10 ఎఫ్ఆర్ఐలను నమోదు చేశామన్నారు ముఖేష్ కుమార్ మీనా. 0 డోర్ నెంబర్లు, 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్ల తనిఖీ పూర్తి చేశామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామన్న ముఖేష్ కుమార్ మీనా నిబంధనలను ఉల్లంఘించి 24 మంది బిఎల్ఓలపై వేటు వేశామన్నారు. విశాఖ ఎన్టీఆర్ జిల్లాలో ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయారని వెల్లడించారు. అటుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అల్పాహార విందు ఇవ్వనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇచ్చే అల్పాహార విందుకు పవన్ కళ్యాణ్ జనసేన కీలక నేతలు హాజరు కానున్నారు. అల్పాహార విందు ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్ చెప్పండి. ఇక చూసుకుంటే చంద్రబాబు నాయుడు జనసేన నేతల్ని, అలాగే పవన్ కళ్యాణ్ ని వాళ్ళ అల్పాహార విందుకు పిలిచినట్లు, అలాగే వీరిద్దరూ కలిసి ఈసీ బృందానికి ఎన్నికల అవకతవకల గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మనం విజయవాడ నోవోటెల్లో ఉన్నాం. నోవోటెల్లోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కొక్కరుగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను కలుస్తూ ఉన్నారు. ప్రధానంగా రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించి అభ్యంతరాలను తెలియజేస్తూ ఉన్నాయి. అయితే తొలితిగా ఈ రోజు ఉదయం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సిఈసిని కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై 3 అంశాలను సిఈసి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా కోవిడ్ నేపథ్యంలోని ఎన్నికల నిర్వహణ ఏపీలోని చివరి దశలో నిర్వహించాలి, మే జూన్లో నిర్వహించాలి. అదే రోజు పూర్తి స్థాయిలోని రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయాలి. ప్రధానంగా కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రం సిఈసికి చెప్పినట్లుగా కేఏ పాల్ చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, దాంతో పాటు మార్గానిక్ భరత్ కొద్దిసేపటి క్రితమే నోవోటెల్ లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లోని సిఈసిని కలవబోతున్నారు. ఇంకా దాంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిఈసి రాజీవ్ కుమార్ ను కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ నోవోటెల్ లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లోని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నోవోటెల్ కు చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాకు సంబంధించి అవకతవకలు, దాంతో పాటు గంపకొత్తున పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది. దీనిపై చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా తెలుగుదేశం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిఈసి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఓట్ల జాబితాకు సంబంధించి పరిష్కరించిన అంశాలపై ఒక ప్రెస్ నోట్ ను నిన్న సిఇఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 5,64,817కు సంబంధించిన ఓట్లు అనర్హులుగా గుర్తించాము. ఆ ఓట్లకు సంబంధించి తొలగింపు ప్రక్రియను ఆయా జిల్లాలు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కాకినాడ నియోజకవర్గంలోని గంపగుత్తున పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేసిన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. అదే పరిస్థితి గుంటూరు పశ్చిమతో పాటు ఇతర ప్రాంతాలను కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. అక్కడ పూర్తి స్థాయిలోని చర్యలు చేపట్టామనేది మాత్రం సిఇఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పడం జరిగింది. అయితే డిసెంబర్ 12వ తారీఖున గత ఏడాది డిసెంబర్ 9 తర్వాత దాదాపు వివిధ రాజకీయ పార్టీల నుంచి 17 లక్షల ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని
జనవరి 12వ తారీఖు కల్లా పరిష్కరిస్తామనే దానిపై కూడా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే వరుసగా రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రస్తుతం మన నోవటెల్లో ఉన్న నోవటెల్లోని సిఇఓ రాజీవ్ కుమార్ ని కలుస్తూ ఉన్నాయి. ప్రధానంగా మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దొంగ ఓట్లకు పాల్పడతాం, దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన మద్దతుదారులే కాకుండా తటస్థులకు సంబంధించిన ఓటర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తూ ఉన్నారు. ఇంకా దాంతో పాటు సచివాలయ సిబ్బందిని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రధానంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాడుకుంటూ ఉన్నారు అని పూర్తిగా అనర్హులుగా ప్రకటించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సచివాలయ సిబ్బందిని పూర్తిగా దీనికి దూరంగా ఉంచాలి అనే దానిపై కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. మరోపక్క సిఇసి ఇచ్చిన ఆదేశాలు పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, పోలీసులకు సంబంధించిన బదిలీలు కూడా చేపడుతుంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అనే దానిపై కూడా కొన్ని ఫిర్యాదులతో కూడిన రిప్రజెంటేషన్ ని పవన్ తో పాటు చంద్రబాబు నాయుడు సిఇసికి ఇవ్వబోతున్నారు. ఇంకా దాంతో పాటు రాష్ట్రంలో సచివాలయ సిబ్బంది కూడా పూర్తి విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు కాన్వే ఇప్పుడు ప్రస్తుతం నోవటెల్కి చేరుకుంటుంది. ఆయన మరి కాసేపట్లో పవన్ తో కలిసి మరి కాసేపట్లోని సిఇసిని కలబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓట్ల తొలగింపు, ఓట్లకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి చేపట్టిన అంశాలపై ఫిర్యాదు చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు మరో పక్క ఇటు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని పవన్ చంద్రబాబుతో పాటు మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా హాజరవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏదైతే ఓటర్ల జాబితాకి సంబంధించిన చర్యలు కావచ్చు, దాంతో పాటు రాష్ట్రంలోని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకే డోర్ నెంబర్ నుంచి వివిధ రూపాల్లోని చాలా మందికి ఓట్లు నమోదు చేసింది. దానిపై కూడా ఫిర్యాదు చేస్తున్నారు. గతంలోనే పలుసార్లు చంద్రబాబు సిఇసిని ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోని ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా తుది మెరుగులు దిద్దుతున్నారు. జనవరి చివరాఖరి కల్లా ఓటర్ల జాబితాకు సంబంధించిన తుది జాబితా రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని మొత్తం 2 రోజుల పాటు సిఇసి వరుసగా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సన్నద్ధం, ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించిన నేపథ్యంలోని తొలి రోజు ఈ రోజు ఉదయం వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న అభ్యంతరాలను కూడా స్వీకరిస్తుంది. ఈ నేపథ్యంలోని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అణచివేసే దిశ కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లే కాకుండా ప్రధానంగా తటస్థులకు సంబంధించిన ఓట్లను కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉన్న ఓట్లనే ప్రస్తుతం ఓటర్ల జాబితాలోనే గాలిబ్ ఆల్రెడీ చంద్రబాబు కార్యాలయానికి చేరుకున్నట్టు మనం దృశ్యాలు చూస్తున్నాం. ఇక పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో చేరుకునే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే లోపలికి వెళ్ళడం జరిగింది నోవటెల్ బ్యాక్ గేట్ నుంచి. ఎందుకంటే ముందు మార్గంలో మీడియాతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్న నేపథ్యంలోని నోవటెల్ బ్యాక్ గేట్ లో నుంచి కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా నోవటెల్ లోపలికి వెళ్లారు. చంద్రబాబు కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇద్దరు కలిసి మరి కాసేపట్లోనే సిఇసి రాజీవ్ కుమార్ కు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ఎంపీలు విజయసాయి రెడ్డితో పాటు మార్గాని భరత్ కూడా నోవటెల్ కి చేరుకున్న నేపథ్యంలో వైసీపీ కూడా మరో ఫిర్యాదు ఇవ్వబోతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు మరోసారి ఏపీలో కూడా ఓటు వేసేందుకు ఇప్పటికే తమ ఓటు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది డూప్లికేట్ ఓట్లుగా భావించి ఖచ్చితంగా వీటిని తొలగించాలి అనేది మాత్రం వీళ్ళు ఫిర్యాదు చేయబోతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అక్కడ ఓటు వేసిన చాలా మంది ఏపీకి సంబంధించిన సెటిలర్లు ఇక్కడ కూడా ఓట్లు వేసేందుకు నమోదు కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఈ డూప్లికేట్ల ఓట్ల సంబంధించి కూడా తొలగించాలి అనే దానిపై కూడా వైసీపీ ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా మరి కాసేపట్లో సిఇసి రాజీవ్ కుమార్ కు ఎంపీలు విజయసాయి రెడ్డితో పాటు మార్గాని భరత్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ నోవటెల్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోని సిఇసిని కలబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీల పరంగా కార్యక్రమం నిర్వహించినాకనే ఒక స్టేట్ ఎలక్షన్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ తొలిసారిగా పొత్తుల అధికారికంగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు పవన్ కలిసి కలవడం తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఫిర్యాదులు ఇవ్వటమే కాదు, రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాదు, ఆ ఓట్లకు సంబంధించిన దొంగ ఓట్లు ఏ విధంగా పాల్పడ్డారు, అవకతవకలకి ఎంతవరకు చేపట్టారు దానిపై కూడా
కొన్ని ఆధారాలతో కూడిన అంశాలను, కొన్ని డాక్యుమెంట్స్ కూడా జత చేసి మరి చంద్రబాబుతో పాటు పవన్ సిసి రాజీవ్ కుమార్ కు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ రోజు పూర్తిగా రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఒక సమీక్షా సమావేశాన్ని సిఇఓ రాజీవ్ కుమార్ తో పాటు కమిషనర్ గా ఉన్న గోయల్ తో పాటు ఇతర కమిషనర్లు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలోని ఏపీ సిఇఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా పాల్గొబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు వచ్చిన ఫిర్యాదులపై కూడా ఇక్కడ సమీక్షిస్తారు. ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దానిపై కూడా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సన్నద్ధంపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇవ్వబోతున్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణ, దాంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు విధుల కోసం సిబ్బంది ఎంతవరకు వాడుకుంటున్నాము, అక్కడ చర్యలు ఏ విధంగా చేపట్టాము, ఓటర్ల ప్రక్రియకు సంబంధించి, ఓటర్ల జాబితాకి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు దానిపై కూడా పూర్తి స్థాయి ఆల్రెడీ గుంటూరు, ఇటు పశ్చిమ కాకినాడ సంబంధించి కూడా చాలా చోట్ల ఇలాంటి కేసులకు సంబంధించి చాలా కేసులు పెట్టడం జరిగింది, ఓటర్ల అవకతవకలకు సంబంధించి కూడా. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 7A ఫోరం కింద చాలా చోట్ల చాలా మంది దొంగ ఓట్లకు పాల్పడ్డారు అనే దానిపై కూడా ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే గత నెల వరకు ఏదైతుందో డిసెంబర్ వరకు దాదాపు 17,000 వరకు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. దానిపై పూర్తిగా చర్యలు చేపట్టామనే దానిపై కూడా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు పచ్చికలోని 7A ఫామ్ కింద చాలా మంది దొంగ ఓట్లకు పాల్పడిన వాళ్ళపై కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే పరిస్థితి కాకినాడలో జరిగింది. కాకినాడలో గంపగా చాలా ఓట్లు ఒకే దాంట్లోని ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో అక్కడ కూడా చాలా చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఉరవకొండతో పాటు ఇతర రాయలసీమ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా బిఎల్ఓలు కూడా ఈ విధంగా అడ్డగోలుగా ఓట్లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో వాళ్ళపై కూడా బిఎల్ఓల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కొంతమంది పోలీసుల మీద కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని పోలీస్ అధికారులు, సిఎస్ఐ అధికారులపై కూడా ఇప్పుడు సస్పెన్షన్ వేటుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా నిన్న సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన నేపథ్యంలోని ఓవరాల్ గా ఇప్పటి వరకు డిసెంబర్ 9 వరకు వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా పరిష్కరించాము. అయితే డిసెంబర్ 9 తర్వాత 17,500 వరకు కూడా ఫిర్యాదులు వచ్చాయి. అవి జనవరి 12వ తారీఖు వరకు జనవరి 12వ తారీఖు లోపలే పూర్తి స్థాయిలో ఫిర్యాదులన్నీ కూడా పరిష్కరిస్తామనే దానిపై కూడా ఆయన మీనా కుమార్ ప్రకటన రిలీజ్ చేసిన నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని ప్రస్తుతం రాజకీయ పార్టీల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాళ్ళ అభ్యంతరాలను కూడా ప్రస్తుతం సిఇసి స్వీకరిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల చివరికల్లా ఓటర్ల జాబితాకు సంబంధించిన ఓటర్ల జాబితా తుది జాబితాను ప్రకటించబోతున్నారు. ఏపీలో ఓటర్లు ఎంతమంది ఉన్నారు, మహిళా ఓటర్లు, దాంతో పాటు పురుష ఓటర్లు, దాంతో పాటు కొత్తగా నమోదైన ఓటర్లు జాబితా ఎంతవరకు ఉందని దానిపై కూడా పూర్తి డేటాను ఈ నెలాఖరులా సిఇసి ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు జరిగే సమావేశంలోనే పూర్తి స్థాయిలో సిఇసి దీని మీద దృష్టి సారించింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫిర్యాదులతో పాటు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు ఎంతవరకు పరిష్కరించాయో, ఆ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఎంతవరకు చర్యలు చేపట్టారు దానిపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు ఈ రోజు రేపు చేసిన తర్వాత ఈ నెలాఖరు కల్లా ఏపీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించబోతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 2వ 3వ వారంలోనే ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, అందుకంటే ముందుగానే ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి డేటాను ఇప్పటికే ఎన్నికల కమిషన్ తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు రేపు సిఇఓ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఏపీలో పర్యటించబోతుంది. ఈ రోజు రాజకీయ పార్టీలతో సమావేశాల తర్వాత కలెక్టర్లు అట్లాగే ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత రేపు మధ్యాహ్నం కేంద్ర అధికారులు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, దాంతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశం తర్వాత రేపు సాయంత్రం 4:30 సిఇసి రాజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించి సిఇసి తీసుకున్న చర్యలు, ఓటర్ల జాబితా ఫిర్యాదులు, దాంతో పాటు ఎన్నికల కోసం ఏర్పాట్లపై కూడా పూర్తి స్థాయి మీడియాకు వివరాలు వివరించబోతున్నారు. ఓవరాల్ గా ప్రస్తుతం రాజకీయ పార్టీలకు సంబంధించిన సమావేశం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా నోవోటెల్ హోటల్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోని సిఇసిని కలిసి రాష్ట్రంలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కాలిబ్ ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అల్పాహార విందు ఇవ్వనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇచ్చే అల్పాహార విందుకు పవన్ కళ్యాణ్ జనసేన కీలక నేతలు హాజరు కానున్నారు. అల్పాహార విందు ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేయనున్నారు. సిఈసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ విజయవాడకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఇవాళ రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికలపై సమీక్ష నిర్వహించనుంది. రేపు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఓటర్ల జాబితా తయారీలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇంటింటి సర్వే నిర్వహించి డూప్లికేట్ కేసులు, మృతి చెందిన ఓటర్లు, ఓటు బదిలీ దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 5,64,819 పేర్లను అనర్హులుగా తేల్చామని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. కాకినాడ నగరంలో ఫామ్ 7 ద్వారా గంపగుత్తుగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశపూర్వకంగా దరఖాస్తులు చేసిన 6గురిపై కేసులు పెట్టామన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా ఓటర్ జాబితాను తయారు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా పరుచూరులో 10 ఎఫ్ఆర్ఐలను నమోదు చేశామన్నారు ముఖేష్ కుమార్ మీనా. 0 డోర్ నెంబర్లు, 10 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ఇళ్ల తనిఖీ పూర్తి చేశామని స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామన్న ముఖేష్ కుమార్ మీనా నిబంధనలు ఉల్లంఘించిన 24 మంది బిఎల్ఓలపై వేటు వేశామన్నారు. విశాఖ, ఎన్టీఆర్ జిల్లాలో ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు మారిపోయాయని వెల్లడించారు.